హాయ్ ఫ్రెండ్స్. బీహార్లో నిన్న డిక్లేర్ చేసిన రిజల్ట్స్ ప్రకారం 201 అవుట్ ఆఫ్ 240 3 or 4 మనకు అత్యంత బలమైన మెజార్టీతో ఈ ఎన్డీఏ కూటమి గెలిచింది. మళ్ళా ఈసారి నితీష్ కుమార్ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మరి అయినా కూడా నితీష్ కుమారే సీఎం అవుతాడని చెప్పేసి అంటున్నారు. అదే జరిగితే ఐ థింక్ అది 8వసారి అనుకుంటాను. అతను చాలా కాలం నుంచి ముఖ్యమంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటున్న విషయం మన ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలలో అన్ని వనరులుండి, అన్ని రకాల మైన్స్ ఉండి, ఎంతో పొటెన్షియల్ ఉన్న బీహార్ రాష్ట్రము ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనేది ఎవరికి అర్థం కాదు. ఈసారి 201 సీట్లు గెలిచారు కాబట్టి ఏమన్నా బీహార్ అభివృద్ధిలోకి వచ్చేసి మన ప్రస్తుతం ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏమైతున్నాయో వాటిల్లో కనీసం దరిదాపుల కన్నా ఏమైనా వస్తాయని మనం ఆశిద్దామా అంటే చెప్పలేం. ఎందుకంటే బీహార్లో ఒకసారి ఒక జపాన్ బృందము వాళ్ళు టూర్ చేశారు. వాళ్ళు ఇక్కడ లోకల్ లీడర్స్తో చెప్పారు, ఒక 1 year గైనా మాకిస్తే బీహార్ను జపాన్ లాగా చేస్తామని. వీళ్ళు ఇంకొకసారి జపాన్ వెళ్ళి బీహార్ టీము వాళ్ళు అక్కడ జపాన్లో అంటున్నారు, మాకు 1 year కింద జపాన్ ఇస్తే బీహార్ లాగా చేస్తామని. వీళ్ళు అభివృద్ధి చేసేదానికంటే దాన్ని దిగదార్చే పద్ధతిలోనే వీళ్ళ ఆలోచన ధోరణి ఉన్నట్టుగా ఆ సంఘటన చెప్తా ఉంది. అది ఎంతవరకు నిజమో వెరిఫై చేయాలి. బట్ అదొక వార్తా సర్క్యులేషన్లో ఉంది. ఏదేమైనా బీహార్ను అభివృద్ధి చేద్దామన్న అభిలాష పాలకుల్లో ఇప్పటిదాకా పూర్తిగా ఉన్నట్టు లేదు. ఏదో నామకే నడుస్తూ ఉంది. దయచేసి ఈ అత్యంత బలమైన మెజార్టీతో బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో చేర్చాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.